హ్యాండ్ రైటింగ్ క్లాసెస్. ఈరోజు గట్టు చింకి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. అమ్మ స్కూల్కి వెళ్ళింది. గట్టు ఇంకా చింకి ఇంట్లో కూర్చొని చాలా ఆతృతగా కంగారు పడుతున్నారు. వాళ్ళ టీచర్ ఏదైనా కంప్లైంట్ చేస్తారేమో అని. ఈ సమయానికి అమ్మ వచ్చేస్తూ ఉంటుంది చింకి. గట్టు, బహుశా మన టీచర్ మన గురించి కాపీ పుస్తకాలు తేలేదని కంప్లైంట్ చేశారేమో. తెలీదు చింకి, బహుశా అలానే చెప్పారేమో. అప్పుడే అమ్మ ఇల్లు చేరుకుంటుంది. చాలా కోపంగా ఉంటుంది కూడా. ఏమైందమ్మా, చెప్పొచ్చు కదా. అంతా మంచిగానే జరిగిందా? అమ్మా, మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి పుస్తకాలు మర్చిపోయి మేము వెళ్ళము. ఏంటి, మీరు కూడా ఇలా చేస్తారా? లేదు లేదమ్మా, అలా ఏమీ లేదు. మీరా విషయం వదిలేయండి. మీరేమి చెప్పకుండా అలా ఎందుకు అంటున్నారు? టీచర్ ఏమన్నారు? గట్టు, నీ టీచర్ చెప్పారు నువ్వు చదవటం బాగా చదువుతావని, కానీ నీ చేతి దస్తూరి అస్సలు బాగోలేదు అని. నువ్వు రాసిన దస్తూరి మీ టీచర్కి అసలు ఎగ్జామ్లో ఏమీ కూడా అర్థం కాలేదని చెప్పింది. అలా అయితే నీకు మంచి మార్కులు ఎలా వస్తాయి? చింకి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నాకు అనిపిస్తుంది గట్టు పెద్దయ్యాక డాక్టర్ అవుతాడని. ఏంటి మళ్ళీ ఇదేంటి చింకి? అవును, డాక్టర్ చేతి రాత కూడా ఎవరికి అర్థం కాదు కదా. చింకి మాటలు విన్న గట్టు కూడా నవ్వడం మొదలు పెడతాడు. కానీ అప్పుడే అమ్మ వాళ్ళిద్దరినీ కేకలేస్తూ చెప్తుంది. చింకి, ఇదేమీ నవ్వుకునే విషయం కాదు. మీ నాన్నని రానివ్వు, ఆ తర్వాత ఆయనే చెప్తారు ఏం చేయాలని. అమ్మ మాటలు విన్న గట్టు భయపడిపోతాడు. కానీ అతను ఏమీ చేయలేకపోతాడు. సాయంత్రానికి నాన్న ఇల్లు చేరుతారు. అమ్మ విషయం మొత్తం నాన్నకు చెప్తుంది. అయితే మనం గట్టుని హ్యాండ్ రైటింగ్ క్లాసులకి పంపించాలి. అప్పుడే అతని హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మార్కులు కూడా బాగా పెరుగుతాయి. మీరు సరిగ్గా చెప్పారు. మన ఇంటికి దగ్గరలోనే చేతి దస్తూరి నేర్పేవాళ్ళు ఉన్నారు. ఇది విన్న చింకి గట్టు మీద ఇంకొంత ఎక్కించి చెప్తుంది. భలే గట్టు, నువ్వు కొత్త క్లాస్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. చింకి, నువ్వు ఒక్కదాని ఇంటి దగ్గర ఎంజాయ్ చేయలేవు. నువ్వు కూడా గట్టుతో పాటు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. ఏంటి? దీనికి అర్థం ఏంటి నాన్నా? చింకి, దీని అర్థం ఏంటంటే గట్టుతో పాటు చేతి దస్తూరి క్లాస్కి నువ్వు వెళ్ళాలని. గట్టుతో పాటే కూర్చోవాలి. నువ్వైతే ఎక్కువ తప్పులు చెయ్యవు, కానీ నువ్వు త్వరగా రాయలేవు కదా. అప్పుడు నీకు ఈ క్లాస్ మంచిగా ఉంటుంది కదా. చూడు గట్టు, నీ వల్ల నేను కూడా ఇరుక్కుపోయాను. నన్ను బాగా ఎక్కిరించావు కదా చింకి. ఇప్పుడు నీకు మజా దొరికిందా? మరుసటి రోజు సాయంత్రానికే అమ్మ గట్టు చింకిని తీసుకుని చేతి దస్తూరి తరగతుల దగ్గరికి వెళ్తుంది. గట్టు, చింకి, క్లాసుల తర్వాత మీరు నేరుగా ఇంటికే రావాలి. సరే అమ్మా. గట్టు ఇంకా చింకి చూస్తారు. వాళ్లలాగానే ఇంకొంతమంది పిల్లలు క్లాసులో కూర్చొని ఉంటారు. అప్పుడే ఒక టీచర్ క్లాసులోనికి వస్తుంది. మరియు అక్కడున్న పిల్లలకు ఒక్కొక్క పుస్తకం తీసిస్తుంది. చూడండి పిల్లలు, మీకు ఇచ్చిన పుస్తకాల్లో అందరికీ ఒక్కొక్క అభ్యాసం చొప్పున ఇవ్వబడింది. అన్నిటికంటే ముందుగా మీకు మెలిక అక్షరాల గురించి నేర్పిస్తాను. మరియు అవి మీ అందరికీ ప్రయత్నించినట్టు కూడా అవుతుంది. అది కూడా ఇప్పుడే ఇక్కడే. మీకు ఇంటి దగ్గర రాయడానికి హోంవర్క్ కూడా ఇస్తాను. ఓకే మ్యామ్. అలా ఆ టీచర్ బోర్డు మీద అక్షరాలు రాసి చూపిస్తుంది. అంతేకాదు చాలా అభ్యాసాలు రాయమని కూడా వాళ్ళకి ఇస్తుంది. ఇది ఎంత పెద్ద పనో. ఈ ఒక్క పని నేను ఎలా చేయగలను? గట్టు, నీ వల్లే నేను ఇవన్నీ రాయాల్సి వస్తుంది. అవును, నువ్వు నా చెల్లివి కదా. ఎంతైనా నువ్వు నాతో పాటు ఉండాలి కదా. గట్టు, చింకి ఆ దస్తూరీలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తర్వాత టీచర్ వాళ్ళ దస్తూరీలు అబ్జర్వ్ చేస్తుంది. గట్టు, నువ్వైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇంకొక 10 అభ్యాసాలు ఎక్కువగా రాయి, సరేనా? ఇంకా నువ్వు చింకి, నువ్వైతే ఎక్కువ తప్పులు చేయలేదు కాబట్టి 5 పేజీలు మాత్రం రాయి. ఓ అవునా, ఓకే మ్యామ్. ఇదేంటి, నాకైతే 2 పని చేయాల్సి వస్తుంది. గట్టు, నీ చేతి రాతని త్వరగా మార్చుకో, లేదంటే ఈ పని 2 ఎక్కువ చేయాల్సి వస్తుంది, సరేనా? చింకి, నవ్వు ఆపు, లేదంటే లేదంటే ఏంటి? లేదంటే ఏంటి? క్లాస్ పూర్తవుతుంది. అందుకే చింకి నవ్వుతూ సంతోషంగా క్లాస్ బయటకు వెళ్ళిపోతుంది. మరియు ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలాగే గట్టు కూడా తన వెనకే పరిగెడుతుంటాడు. అలా ఇద్దరూ ఒకరు వెనక ఒకరు పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. ఆగు చింకి, ఈ రోజు నిన్నసలు వదిలిపెట్టను నేను. దమ్ముంటే పట్టుకొని చూడు గట్టు. అలా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుని రావడం చూసి అమ్మ కోపంగా వాళ్ళిద్దరితో ఇలా అంటుంది.
గట్టు చింకి మీ ఇద్దరు అసలేం చేస్తున్నారు? ఇంకా ఆపండి. అలా అమ్మ అరవడంతో ఇద్దరు వారి వారి స్థానాల్లో నుంచునిపోతారు. మీకు క్లాసులో హోంవర్క్ ఇచ్చే ఉంటారు కదా? అవునమ్మా, నాకేమో 5 పేజీల వర్క్, గట్టుకేమో 10 పేజీల వర్క్ ఇచ్చారు. అలాగా? అయితే మీద్దరు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? వెళ్ళి రాసుకోండి, వెళ్ళండి. సరే మమ్మీ. గట్టు ఇంకా చింకి వాళ్ళ హోంవర్క్లు రాసుకోవడంలో నిమగ్నమైపోయి ఉంటారు. కొంచెం సమయంలోనే చింకి హోంవర్క్ మొత్తం పూర్తి చేసుకుంటుంది. కాని గట్టు ఇంకా రాస్తూనే ఉంటాడు. నా హోంవర్క్ అయిపోయింది, నేను ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తాను. లేదు చింకి, కొద్దిసేపు నా కోసం వెయిట్ చేయవా? నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా రాయాలి గట్టు, త్వరగా రాయి. అప్పటి వరకు నేను వెళ్ళి ఆడుకుంటాను. లేదు, వెళ్ళు, ఆడుకోపో. నేను ఒక 10 నిమిషాల్లో దీన్ని కంప్లీట్ చేసి వస్తాను. అలా 10 నిమిషాలు అనుకున్న పని 1 గంట గడిచిపోతుంది. అప్పటికి పూర్తవుతుంది. భలే, నాది కూడా పూర్తయింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఆడుకుంటాను. ఎప్పుడైతే గట్టు రాసేసి పూర్తి చేసిన పుస్తకాలు పక్కన పెడతాడో ఇంకా అప్పుడే చింకి పరిగెడుతూ వస్తుంది. నేను వచ్చేసాను. అరే చింకి, నువ్వు అప్పుడే తిరిగి వచ్చేసావేంటి? మంచులు తాగడానికి వచ్చావా? నేనైతే నీతో పాటు వచ్చి ఆడుకుందామని అనుకుంటున్నాను. అరే గట్టు, బయట చీకటి పడిపోయింది. మన స్నేహితులందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అరే లేదు, నేనైతే ఆడుకోలేకపోయాను. నా సమయం మొత్తం రాయటానికి సరిపోయింది. క్షమించు గట్టు, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? ఒక పని చేద్దాం, నువ్వు రేపు ఆడుకుందు కాని, సరేనా? గట్టు ఏదో చెప్తూ ఉంటాడు. అంతలోనే అమ్మ వంటింట్లో నుంచి అరుస్తూ ఇలా అంటుంది. పిల్లలు, చాలు, ఇంక వెళ్ళండి. ఇద్దరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. నాన్న రావడంతోనే భోజనం వడ్డిస్తాను. వచ్చి వంటింట్లో నాకు సహాయం చేయండి. సరే అమ్మా. అలా ఆ రోజు మొత్తం తెలియకుండానే గడిచిపోతుంది. మరియు గట్టు చాలా అలసిపోతాడు. మరుసటి రోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోగానే మళ్ళీ దస్తూరి తరగతికి వెళ్లాల్సి ఉంటుంది. గట్టు ఎలా అయితే సంతోషించి తన హోంవర్క్ని టీచర్కి చూపిస్తాడు. టీచర్ గట్టుని పొగడకుండా ఇట్లా అంటుంది. ఇదేంటి గట్టు? ఏమైంది మేడం? వర్క్ నేను పూర్తి చేశాను కదా. ఇది దస్తూరి తరగతులు గట్టు, కానీ నువ్వు ఎంత త్వరగా ఫినిష్ చేశావు. అయినా ఇది చూడ్డానికి చూడు ఎంత చండాలంగా ఉందో. నీ దస్తూరి అస్సలు బాలేదు. సారీ మ్యామ్. నేను ఇచ్చిన దస్తూరి నువ్వు చాలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు త్వరగా రాస్తే నీకు నేను శిక్ష విధిస్తా. సరే మ్యామ్. అలానే కాలం గడుస్తుంటుంది. అలా 1 నెల వరకు గట్టుకి చాలా హోంవర్క్ ఉంటూ ఉంటుంది. అవన్నీ చేయడంలో తను ఎక్కువగా ఆడుకోవడానికి వెళ్ళలేకపోతాడు. మరియు టీవీ కూడా చూడలేకపోతాడు. అలా రాస్తూ తన చెయ్యి కూడా చాలా నొప్పవుతూ ఉంటుంది. కానీ ఎక్కువసార్లు అలా ప్రయత్నించడం వల్ల తన దస్తూరి నీట్గా అవుతుంది. అలా 1 నెల తర్వాత టీచర్ గట్టు యొక్క హోంవర్క్ని చెక్ చేస్తూ ఇలా అంటుంది. గట్టు మేడం, మళ్ళీ ఏదైనా తప్పు జరిగిందా? లేదు, నువ్వు ఈసారి చాలా బాగా రాశావు. 1 నెలలోనే నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు. నీలో ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుందని నేను అనుకోలేదు. ఏంటి, నిజంగానే టీచర్? అవును గట్టు, చూడు, ఈరోజు నీ హోంవర్క్లో నేను ఒక నక్షత్రపు గుర్తుని పెడుతున్నాను. బాగా చేశావని. హాల్ వెనుక బెంచిలో కూర్చున్న చింకి గుసగుసలతో గట్టుతో, వెల్ డన్ గట్టు, భలే చేశావు. ఇకపై నువ్వు నాకన్నా ఎక్కువ హోంవర్క్ చేయాల్సి ఉండదు. ఇప్పుడు మనిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు. అవును చింకి, సరిగ్గా చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.